ఎవరిని ముందు ఒకటే ఒక స్పేస్ సినిమా నేను ఇంకెవరైనా ఎవరైనా ఎవరైనా మంచి రైటర్ ఎవరైనా కలిసినా కూడా సార్ మంచి సర్వైవల్ థ్రిల్లర్ ఏదైనా రాయండి సార్ ఇలాంటివి అడిగేవాడిని. అంటే నేను హారర్ అనేది నా జోలికి అసలు దాని జోలికి కూడా వెళ్ళేవాడిని కాదు. అంటే అసలు అది చుట్టుపక్కల హారర్ ఉందంటేనే కంప్లీట్లీ అవాయిడ్. అలాంటిది కౌశిక్ వచ్చి నేను కౌశిక్తో ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం ఎక్స్ట్రాడీ నరేటర్ భయ్య. ఎక్స్ట్రాడీ అతను మనోడు నరేషన్ ఇస్తాడు. 2.5 hours సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తాడు. ఇంకోటి అసలు మళ్ళీ లీవ్ కూడా అవ్వడు. నేను సర్ప్రైజ్ ఏంటంటే 1.5 hours సినిమా ఇందులో చాలా పెక్యులియర్ వర్డ్స్ ఉంటాయి. ఎక్కడ తడబడకుండా ఒక సిప్పు వాటర్ కూడా తాగకుండా 1.5 hour నరేషన్ ఇచ్చాడు. అయిపోయింది ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ స్టార్ట్ మళ్ళీ తడబడ్డే సడన్గా మీరు నమ్మరు కరెక్ట్గా ప్రీ క్లైమాక్స్ అప్పుడు మా ఇంట్లో కరెంట్ పోయింది. జూబ్లీస్లో కరెంట్ పోవడం అనేది చాలా రేరు. కరెంట్ పోతే మనోడు ఇంకా ముందుకు వచ్చేసి భయ్యా ఇలా 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 సువర్ణమాయ ఇది అన్నాడు.